మనిషికి జ్ఞానోదయం అయింది కళ్ళు తెరిచినప్పుడు కాదు, కళ్ళు మూసుకున్నప్పుడు. ఇది ఫిలాసఫీ కాదు, సైన్స్, సాలిడ్ సైన్స్. ఫిలాసఫీ కళలు కనడం మాని కళ్ళు తెరిచి నీ ముందున్న నిజాన్ని చూడమంటుంది. కానీ న్యూరో సైన్స్ ఏమని చెబుతుందంటే, మన ఇప్పటి తెలివికి కారణం కళ్ళు మూసుకోవడం, కళలు కనడం అంటుంది. అంటే స్లీపింగ్. ప్రపంచంలో చాలామంది హ్యూమన్ ఎవల్యూషన్కి కారణం నిటారుగా నిలబడ్డం, ఇన్వెన్షన్ ఆఫ్ ఫైర్, ఇన్వెన్షన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటారు. కానీ నిజానికి మనిషి కలలు కనడం మొదలుపెట్టిన రాత్రే మానవజాతి మారిపోయింది. అది తెలుసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అసలు నిద్ర అంటే ఏంటి? అది ఎందుకు, ఎలా, ఎప్పుడు పుట్టింది? ద కాన్సెప్ట్ ఆఫ్ స్లీప్ అనేది మొదటిగా మనుషుల్లో కాదు, జంతువుల్లో కాదు, సముద్రంలో పుట్టింది. అంటే నిద్ర మనిషి కన్నా కొన్ని బిలియన్ ఇయర్స్ ముందు నుంచే ఉంది. అసలు నిద్ర పట్టడానికి కారణం ప్రతి జీవిలో ఉన్న బయలాజికల్ క్లాక్ వల్ల. ఇది 24 గంటల చక్రం. దీన్ని సర్కేడియన్ రిథమ్ అంటారు. ఈ రిథమ్ని కంట్రోల్ చేసే టైమర్ మన కణాల్లో ఉంది. అంటే మన డిఎన్ఏలో నిర్మించబడి ఉంది. అలా ఎందుకంటే మొదటి సముద్రంలోని జీవులు రాత్రి పగలు మధ్య తేడాకు కెమికలీ రియాక్టివేట్ అయ్యేవి. అంటే డే టైంలో సన్లైట్ వల్ల ఫుడ్ని సంపాదించేవి, నైట్ టైంలో కటిక చీకటి వల్ల సెల్ రిపేర్ చేసేవి. బట్ ఇక్కడ స్లీప్ అంటే రెస్ట్ కాదు, రిపేర్ టైం. అలాగే సైంటిస్టులు జెల్లీ ఫిష్ని నైట్ టైం అబ్జర్వ్ చేశారు. అది డే టైంలో కంటే నైట్ టైంలో 30% బాడీని కదిలించడం తగ్గించిందట. మళ్ళీ నెక్స్ట్ డే సన్లైట్కి ఎనర్జీగా ఈదడం మొదలుపెట్టిందట. సో దీన్ని బట్టి నిద్ర అనేది బ్రెయిన్ ఉన్న జీవుల్లోనే కాదు, బయలాజికల్ రిథమ్ ఉన్న ప్రతి జీవిలో ఉంది. సో అలా జెల్లీ ఫిష్ హాయిగా నిద్రపోతుంది. కాలం గడుస్తున్న కొద్దీ ఎవల్యూషన్లో మార్పుల వల్ల ఫిష్ పుట్టింది. ఇప్పుడు ఆ చేప కళ్ళు తెరిచి నిద్రపోతుంది. మరి కొంతకాలానికి కొన్ని జీవులు సముద్రాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాయి. ఇప్పుడు చేప, చీమ, సింహం, చింపాంజీ ఇలా అన్నీ నిద్రపోతున్నాయి. బట్ ఏ జీవికి డీప్ స్లీప్ ఉండేది కాదు. ఎందుకంటే ప్రతి జీవికి మరో జీవి నుంచి ప్రాణభయం ఉండేది. అందుకే అవి ఏకదాటిగా నిద్రపోయేవి కావు. మనం ఏప్స్గా ఉన్నప్పుడు సేఫ్టీ కోసం చెట్లపై నిద్రపోయే వాళ్ళం. కానీ కొంతకాలానికి వాతావరణం మారి వర్షాలు లేక అడవులు కాస్త బీడుభూములయ్యాయి. ఇప్పుడు మనం చెట్టు దిగక తప్పలేదు, నేల మీద నిద్రపోక తప్పలేదు. బట్ నేల మీద నిద్రపోతే క్రూర మృగాల భయం. అందుకే మనిషి గుహలు చూసుకున్నాడు. బట్ కేవ్ లోపలికి వెళ్ళాలంటే భయం, బికాజ్ కటిక చీకటి వల్ల. సో ఆ గుహ అంచునే నిద్రపోయేవాడు. బట్ ఆ కేవ్ వాన నుంచి రక్షణ అయింది, మృగాల నుంచి దాక్కునే స్థలం అయింది, రాత్రి నిద్రకు ఒక గోడ అయింది, మనిషి డీప్ స్లీప్కి, సేఫ్టీకి ఒక పునాదయింది. సో ఆ గుహలోనే మానవుని మొదటి లోతైన నిద్ర మొదలైంది. దాంతో అక్కడే మొదటి డ్రీమ్ పుట్టింది. ఇలా డీప్ స్లీప్ ప్రతిరోజు పోవడం వల్ల మన బ్రెయిన్ రెమ్ స్లీప్ అనే ఒక కొత్త చక్రాన్ని డెవలప్ చేసింది. ఇది హ్యూమన్ ఎవల్యూషన్లో ఒక వండర్ఫుల్ చేంజ్ అనవచ్చు. ఎందుకంటే ఈ రెమ్ స్లీప్లో మెదడు బయట ప్రపంచం కట్ ఆఫ్ అయ్యి మనం బయట చూసిన ఇమేజెస్ని, సౌండ్స్ని, జ్ఞాపకాలని, భావాలన్నింటినీ మిక్స్ చేసి మన బ్రెయిన్ లోపల ఒక కొత్త ప్రపంచం పుట్టింది. ఆ ప్రపంచం బయట ప్రపంచం కంటే చాలా బాగుంది, ఇంకా అడ్వాన్స్గా ఉంది. సో అది కేవలం కల కాదు, మనిషి మనస్సు పుట్టిన క్షణం. ఎందుకంటే మనం రెమ్ స్లీప్లో ఉన్నప్పుడు మన లాజికల్ బ్రెయిన్ కట్ ఆఫ్ అయ్యి ఇమాజినేషన్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. దాంతో లాజిక్ అవసరం లేకుండా ఇమేజెస్ రూపంలో, ఇమాజినేషన్ రూపంలో ఆలోచించడం నేర్చుకున్నాడు. దాంతో ఊహించగలిగాము, భయపడగలిగాము, సృష్టించగలిగాము. అదే తర్వాత కళ, కల్పన, మతం, శాస్త్రం ఇలా అన్నింటికీ విత్తనం అయింది. సో గుహలో మనిషికి సేఫ్టీ ఉన్నా అది మనిషిది కాదు. ఒక మృగం వస్తే మనిషి గుహను వదిలిపెట్టాలి. దాంతో చెక్కతో, రాళ్లతో ఇల్లు కట్టాడు. ఎందుకంటే అతనికి ఫ్యూచర్ గురించి ఆలోచించే కెపాసిటీ బ్రెయిన్లో పెరిగింది. ఇది కేవలం కలల పుట్టుకతో వచ్చిన అంతులేని శక్తి. బికాజ్ నువ్వు డీప్ స్లీప్లో ఉండగా ఒక సింహం వచ్చింది, రేపు మళ్ళీ వస్తుంది. కాబట్టి సేఫ్టీగా ఒక పర్మనెంట్ హౌస్ కట్టుకోవాలి. ఇది మానవ చరిత్రలో ప్లానింగ్ మైండ్ పుట్టిన మొదటి క్షణం అది. అలా ప్లానింగ్ మైండ్తో ఫ్యూచర్ని ఊహించాడు. ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేయడం వల్లే సివిలైజేషన్ పుట్టింది.
సో హ్యూమన్ ఎవల్యూషన్లో ఎవరికీ పెద్దగా తెలియని ఒక అండర్ రేటెడ్ నిశ్శబ్దమైన రెవల్యూషన్ అనొచ్చు. అందుకే అంటారు కాసేపు నిద్రపో మనసు కుదుట పడుతుందని. బట్ మనకు తెలిసిన డ్రీమ్స్ ఏంటో చెప్పనా? స్వీట్ డ్రీమ్స్, వైట్ డ్రాప్స్.